వర్షాలు వరదలతో పండుగకు దూరమయ్యాయని కొల్లూరు, రేపల్లె, భట్టిప్రోలు మండలాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. వరదల వల్ల ప్రభుత్వం ఇచ్చే ఆహార పొట్లాలతోనే ఆకలి తీర్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు. పండుగ చేసుకునేందుకు తమ వద్ద డబ్బులు కూడా లేవని చెమర్చిన కళ్లతో ఆవేదన వ్యక్తం చేశారు. వినాయక చవితి ఉత్సవాలంటే ఏం చెప్పమంటారంటే కృష్ణమ్మ పర్వాలకి కృష్ణమ్మ పగపెట్టిందా అన్నట్టుగా ఇప్పుడు ప్రతి సంవత్సరం పిల్ల జల్లతో సంతోషంగా సంతోషంగా చేసుకునేటువంటి వినాయక చవితి ఈరోజు పిల్లలు ఒకసారి తల్లులు ఒకసారి అన్నట్టుగా ఈ కృష్ణమ్మ వరదకి ఇల్లు అంతా ఒక పక్కన పడిపోయి ఉన్నాయి. వీటిని శుభ్రం చేసుకోవడానికి మాకు దాదాపు ఒక 20 రోజుల దాకా పట్టేటట్టు ఉంది. ప్రభుత్వం ఏదైనా చొరవ తీసుకుని తొందరగా ఏదన్నా నష్టపరిహారం ఇచ్చేసి ఏదన్నా న్యాయం చేయగలిగితే మాకు అదే పెద్ద వినాయక చవితి పండుగ. మాకు ఇంట్లో దండం పెట్టుకునే అంత పరిస్థితిలో కూడా లేవు. మేము ఊరిని సింపుల్గా దండం పెట్టుకున్నాం అంతేనండి. నిన్న దాకా మాకు కరెంట్ లేక నీళ్ళు లేక మేము అల్లాడిపోయాము. ప్రభుత్వం వారు వచ్చి మాకు మంచినీళ్ళనగా మాకు కలవాలనగా అయ్యి మాకు భోజనం అన్నీ కొంచెం అందించారు. కొంచెం మమ్మల్ని ఆదుకున్నారు. అట్లా మా ఇళ్ళు మునిగిపోయింది, పంపులు మునిగిపోయినాయి, మోటార్లు మునిగిపోయింది. 4 రోజులు శుభ్రం చేస్తున్నాము, శుభ్రం అవ్వలేదు. బురదలోనే ఉండవు, మాకు పండగలు చేసుకోవటానికి లేదు. వరద వచ్చి అన్నీ కొట్టుకుపోయిందండి, కలిసిపోయి ఈరోజు పండగని కొన్ని సామాను కొడుకున్నాను. బట్టలు అవన్నీ అట్టాగే ఉన్నాయి. మంచాలు కట్టాలు కూడా ఏమీ లేవు. ఏం పూజ చేసుకోలేదు. మేము చేసి ఇవాళ వచ్చాము, ఎక్కడో దూరం వెళ్ళి మేము తక్కువలేదు. ఇల్లు పడిపోయిందండి. ఇల్లు 2 వాములు వచ్చి కొట్టుకున్నాయండి ఇంటికి. మేమేం శుభ్రం చేసుకోవాలి, ఇంకా నీళ్ళు లేవు, ఏమి లేవు. కుళాయి పోయింది. పండగ రోజు ఏం చేసుకుంటాం కాడో లేదు. అయ్యో సోమానం అంత కిందే ఉందండి. వీరి వాళ్ళ గుడ్లు కొత్త గుడ్ల కాడ కొట్టుకుపోయింది. చేసుకుంటాం కాడ లేదు, దండం పెట్టుకుంటాం కాడ లేదు.